శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే ఏం కూర అనుకుంటున్నారా? దొండకాయలు తీసుకొచ్చారండి మా వారు. 2 రకాలుగా కూరలు చేసేసాను. ఎలా చేశాను అనుకుంటున్నారా? ఒకటి దొండకాయ వేపుడు, ఒకటి గుత్తి దొండకాయ కూరనండి. ఎలాగా అంటే లేతకాయలన్నీ చక్రాల్లా కోసేసానండి. చక్కగా ముక్కుట్లో నూనె వేసేసి ఆ చక్రాలు ముక్కుట్లో వేసేసానా, సిమ్లో పెట్టేసానండి. చక్కగా చక్రాలు ఎగుతూ ఉంటాయి కదా, ఇందులో ఏం వేసినా తర్వాత చెప్తాను. మరి గుత్తి దొండకాయలు కొంచెం ముద్రగా ఉన్నాయి, కొంచెం పండుగా ఉన్న కాయలు ఉంటాయి కదా, అలాంటి కాయలు గుత్తి దొండకాయ చాలా బాగుంటుందండి. అవి చక్కగా గుత్తికాయలుగా కోసేసానా, మరి కోసేసి పక్కన పెట్టుకున్నానండి. 3 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. ఒక స్పూను నూరుకున్న మసాలా ముద్ద వేసుకుని అది ఇది కలిపి మిక్సీ పట్టేసానండి. మళ్ళీ చక్కగా ఇలా కుక్కర్లో వేసేసానండి. తగినంత నూనె వేసానా, ఆ మసాలా వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసేసి వేసేసానండి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న గుత్తి దొండకాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి కొంచెం నీళ్ళు వేసేసి కుక్కర్ పెట్టేసానండి. ఒక విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసానా. చక్కగా కొద్దిగా చింతపండు పులుసు, 2 స్పూన్లేమో కొబ్బరి తురుము, ఒక చిన్న బెల్లం ముక్క వేసేసానండి. అంతే, ఇలా ఉడికిపోయిందండి. ఈ కూర చపాతీకి కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే మట్టి దాకలోనే కదండి, ఇలా కుక్కర్లో కూడా వండుతూ ఉంటాను. ఇలాంటి కుక్కర్లో పెట్టుకుంటే, నాలుగు మీద పెట్టుకుంటే గొంతులు దిగిపోద్దండి దొండకాయ. అంత బాగుంటుంది మరి కూర, తెలుసా? చాలా బాగుంటుందండి. గుత్తి దొండకాయ చాలా బాగుంటుంది. చేసుకుని ఇలా చేసుకుంటే ఏదైనా బాగుంటుందండి. కాయగూరలు తినాలంటే ఒకే రకంగా రొటీన్గా ఎవరో తినలేరు కదా. ఎలా బాగుంటుందో ఎవరన్నా చేసింది చూసి చేసేసుకోవటమే. అలా చేసుకున్నాం అనుకోండి, బాగుందనుకోండి, అప్పుడప్పుడు చేసుకోవచ్చు కదా. చక్కగా ఇదిగో చూసారు కదా, ఈ దొండకాయ ముక్కలు వేగిన తర్వాత నేను చిన్న మంట పెట్టేసాను, వేగుతూ ఉన్నాయని చెప్పాను కదా. ఇందులో వేయించుకున్నా మినపప్పు స్పూన్ వేసుకున్నానండి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. 2 ఎండుమిరపకాయలు కూడా తుంచేసేసేసానండి. 2 కరివేపాకు రబ్బలు కూడా దూసేసి వేసేసాను. అది వేగేటప్పుడు చక్కగా వేగిన దొండకాయ ముక్కలు కలిపేసానా. వేగుతూ ఉంటుండగానండి 1 స్పూన్ కొబ్బరి తురుమును, తగినంత ఉప్పు వేసేసానండి. అంతే, ఇదిగో ఇలా వేగిపోయింది. అన్నంలో కలుపు తింటుంటే చాలా బాగుంటుందండి. ఇది ఓన్లీ రైస్కి మాత్రమే బాగుంటుందండి. పిల్లలు ఇలాగైతే ఇష్టపడతారు. అయితే పిల్లలు దొండకాయ ఎక్కువ పెట్టమనుకోండి, పెట్టాలి అప్పుడప్పుడు. అది పెట్టాలండి, అన్నీ తినాలి. ఎదిగిన తర్వాత తినాలంటే తినలేరు మళ్ళీ. చక్కగా చూశారు కదా, గుత్తి దొండకాయ అయితే రెడీ అయిపోయింది. ఇది రైస్కి చపాతీకి అని చెప్పేసాను కదా, చెప్పారని అనొద్దుసమండి. చక్కగా ఉడికేటప్పుడు 2 కరివేపాకు రబ్బలు దూసేసి వేసేసాను కదండి. అయిపోయింది, 2 కూరలు రెడీ అయిపోయినాయి. ఇంతేనండి. ఏదన్నా అత్తి దగ్గర చూస్తే దూరం అంటారు. ఇంతే కదండి. ముకుట్లో వేసేమని 3 నిమిషాల్లో ఏగిపోతుందండి. సిమ్లో పెట్టుకుని ఉంచుకుంటే అలా ఏగుతుంది అన్నమాట. చూసారు కదా, నచ్చిందా మరి? ఇంతేనండి. ఏదన్నా మరి లక్ ఉండాలి అంటారు కదా, అది అందరికీ ఉండదండి. అది అందరికీ ఉండదు. ఎందుకంటారా, ఇలా తీసి అక్కడ పెడతా అలాగా కలుగుతుందండి. ఎలా గుండెలు తీసి అక్కడ పెట్టినా కలగదండి ఒక్కొక్కళ్ళకి, అంతే కదా. దాని గురించి ఏ బాధ లేదు, కానీ తెలిసింది చెప్పాలన్నది ఒకటేనండి. చూస్తున్నారు కదండి, 10 మంది 20 మంది, అదో సంతోషం. చూసిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పకూడదు అనుకుంటున్నాను అనుకోండి. అలవాట్లో పొరపాటుగా చెప్పేస్తున్నాను, చూసేస్తున్నారు కదా. ఇష్టమైతే లైక్ చేయండి, లేకపోతే లేదనుకోండి. చూడండి, చూసి ఇలా చేసుకోండి. గుత్తి దొండకాయ అంటే చాలా బాగుంటుందండి. గుత్తొంకాయ వండుకుంటాం కదా మనం, అంతకన్నా బాగుంటుంది. అంటే దొండకాయ ఎలా వండుకోవాలనేది చాలామందికి చాలా రకాలుగా తెలుసు, కానీ కొన్ని రకాలు తెలియవు. ఈ రకంగా కూడా చేసుకోవచ్చు. గుత్తి దొండకాయ చాలామంది వండుతారు అనుకోండి. ఈ రకంగా నేను వండాను కాబట్టి ఈ రకంగా కూడా వండుకోవచ్చు. కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. మసాలా పెట్టి వండుకుంటే ఏదైనా బాగుంటుందండి. వంకాయే కదండి, దొండకాయ కూడా బాగుంటుంది. మరి చూసారు కదా, అప్పుడప్పుడు వండుకోవాలి. దొండకాయ అంటే దొండకాయ అంటారు, ఇలా వండుకుంటే దొండకాయ కూడా ఇడిచిపెట్టరండి. చూసారు కదా, నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. మరి